గత 3 రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. ఏపీ ఎన్నికల అనంతరం తన భర్త దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారని టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి ఆరోపించారు. తన భర్త మాధురితో కలిసి తనకు తన పిల్లలకు అన్యాయం చేస్తున్నారని, మాధురి పిల్లలకు DNA టెస్టులు చేపించాలని సైతం డిమాండ్ చేయటం కలకలం రేపింది. దువ్వాడ వాణి ఆరోపణలతో మనస్తాపం చెందిన దివ్వెల మాధురి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు. తన చావుకు ఖచ్చితంగా దువ్వాడ వాణినే కారణమవుతుందని, ఆమె చనిపోతే వాణిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి నుంచి మాధురి కోరారు. గత కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి కారు లక్ష్మీపురం టోల్గేట్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అది అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదం కాదని, తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు మాధురి షాకింగ్ న్యూస్ చెప్పారు. వాణి మాటలు తనను తీవ్రంగా బాధించాయని, తనపై తన పిల్లలపై దువ్వాడ శ్రీనివాస్ భార్య దారుణమైన ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ప్రాణాలు తీసుకోవాలని భావించినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో డాక్టర్లు చికిత్స చేస్తూ ఉంటే అందుకు దివ్వెల మాధురి నిరాకరించారు. సూసైడ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే హైవేపై వేగంగా వెడుతూ ఉంటే ప్రమాదవశాత్తు మరో కారును ఢీకొట్టి తన కారు బోల్తా పడినట్టు చెప్పారు. కానీ అటుగా వెళుతున్న కొందరు తనను రక్షించాలంటూ మాధురి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ వాణి గత 2 రోజులుగా నాపై దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలు, కామెంట్లతో ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందులో భాగంగానే వెళుతూ ఉంటే రోడ్డు ప్రమాదం జరిగింది. నా చావుకు ఖచ్చితంగా దువ్వాడ వాణినే కారణమవుతుంది. నేను చనిపోతే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దువ్వాడ శ్రీనివాస్తో పార్టీ పరంగా తనకు సంబంధమని, వ్యక్తిగత రిలేషన్ లేదు. కానీ దువ్వాడ వాణి నాకు శ్రీనివాస్కు అక్రమ సంబంధం అంటగట్టాలని చూస్తోంది. నాపై ఉన్న ద్వేషాన్ని ఆఖరికి నా కుమార్తెలపై సైతం చూపుతోంది. చిన్నపిల్లలని కూడా చూడకుండా 4 ఏళ్లు 8 ఏళ్ల పిల్లలకు DNA టెస్టులు చేపించాలని వాణి డిమాండ్ చేస్తోంది. దువ్వాడ వాణి మాటల కారణంగా ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఈ సమస్య నుంచి పోలీసులు తనకు సహాయం చేసి సమస్య పరిష్కారం చేయాలని దివ్వెల మాధురి కోరారు.